మకర రాశివారు. మీరు చేసే పనిలో నిశ్శబ్దం ఎక్కువ, ఫలితం వచ్చినప్పుడు శబ్దం ఎక్కువ. ఈ డిసెంబర్ ఆ నిశ్శబ్ద ప్రయత్నాలకు మెల్లగా ప్రతిస్పందించే నెల. శని 2వ ఇంట్లో ఉండడం వల్ల మాట, ధనం, కుటుంబ విషయాలలో నెమ్మదిగా స్థిరత్వం వస్తోంది. గురువు 5వ ఇంట్లో మీ ఆలోచనలకు క్లారిటీ ఇస్తున్నాడు. సూర్యుడు 12వ ఇంటి నుంచి మొదటి ఇంటికి కదలడం కొత్త దృష్టి, కొత్త ప్రారంభాలకు మార్గం వేస్తోంది. మీ చేసిన కష్టాన్ని ఇప్పుడు నెమ్మదిగా గుర్తించబడుతుంది. ప్రమోషన్ అయినా, పొజిషన్ గ్రోత్ అయినా వస్తాయి, కానీ ఒక్కసారిగా కాదు. డబ్బు విషయంలో అనవసర ఖర్చులు తగ్గి సేవింగ్స్ పెరుగుతాయి. విద్య, ఉద్యోగం, టెక్నికల్ ఫీల్డ్స్ ఈ నెల స్టడీగా బాగానే నడుస్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది, కానీ మీరు మృదువుగా మాట్లాడితేనే. ఈగో తగ్గిస్తే చిన్న చిన్న సమస్యలు సులభంగా సరిపడతాయి. ప్రేమలో ఉన్నవారికి నిజాయితీగా మాట్లాడితే దూరాలు తగ్గుతాయి. సింగిల్ ఉన్నవారికి ఒక కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా మొత్తం బాగానే ఉంటుంది, అయితే ఒత్తిడితో వచ్చే షోల్డర్ లేదా బ్యాక్ పెయిన్ రావచ్చు. నిద్ర అస్థిరత కూడా ఉండొచ్చు. వేడి చేసిన ఆహారం, ఎర్లీ స్లీప్ చాలా కాలం తర్వాత మీకు బ్యాలెన్స్ ఇస్తాయి. శని 2వ ఇంట్లో ఉన్నందుకు స్పీచ్, ఫైనాన్సెస్, స్టెబిలిటీ బలపరచటం ముఖ్యం. ప్రతి శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఒక చిన్న నల్ల దుప్పటి లేదా నల్ల వస్తువు మీ గదిలో ఉంచండి. ఇది శని ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. మకర రాశికి ఈ డిసెంబర్ 24% అనుకూలం. కెరియర్ 72%, మనీ 78%, రిలేషన్షిప్స్ 70%, హెల్త్ 68%. ఈ నెల మీ నిశ్శబ్ద పురోగతికి ఆరంభం మాత్రమే, కానీ ఈ పురోగతి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఇంకా స్పష్టంగా కనిపించదు. మీరు ముందుకు నడుస్తూనే ఉంటారా, లేక చిన్న అనుమానాలు మీ అడుగులను ఆపేస్తాయా? సమయం మీ నిర్ణయాన్ని గమనిస్తోంది.